ఈ జిల్లాలో నిజంగా ఒక సంఘటన, మర్చిపోలేని సంఘటన ఒకటి నేను చూసా. నేను పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఒక సంఘటన నన్ను కలిసివేసిన సంఘటన. ఇదే ఉదయగిరి నియోజకవర్గమే అనుకుంటా. నేను పాదయాత్ర చేస్తా ఉంటే ఒక పెద్ద ఆయన, ఒక పెద్దమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చేసారు. పక్కనే వాళ్ళ ఇల్లు గుడిసె. ఆ గుడిసెకు ఒక ఫోటో, వాళ్ళ కొడుకు ఫోటో, ఆ ఫోటోకు దండేస్తుంది. ఆ అన్న పేరు గోపాల్ అనుకుంటా, నా జ్ఞాపకం ఉన్న మరి కరెక్ట్గా అయితే ఆ అన్న పేరు గోపాల్ అనుకుంటా. ఆ అన్న నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ అన్న మాట ఏమిటో తెలుసా? అన్న, ఆ ఫ్లెక్సీలో, ఆ ఫోటోలో దండేసి ఉన్న ఆ పిల్లాడు నా కొడుకు చనిపోయాడన్నా అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అన్న, ఎలా జరిగిందన్నా అని చెప్పి ఒక నిమిషం ఆగి అడిగా. ఆ అన్న అన్నాడు, అన్న, నా కొడుకు మంచి స్టూడెంట్, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినాయి. నా కొడుకు మంచి మార్కులు వచ్చినాయి కదా అని చెప్పి నేను నా కొడుకును ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేర్పించాలని ఆశపడ్డా. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి, ఇంజనీరింగ్ అయితే ఇంకా బాగా చదువుతాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు, తాను బాగుపడతాడు, తాను బాగుపడి మమ్మల్ని అందరినీ కూడా బాగుపరుస్తాడు అని చెప్పి మేమంతా ఆశపడి నా కొడుకును ఇంజనీరింగ్ చదివించాలనుకున్నాం. కానీ తీరా చూస్తే ఇంజనీరింగ్ ఫీజులు సంవత్సరానికి 1,00,000 రూపాయలు అడుగుతా ఉన్నారన్న ఫీజులు అని చెప్పాడు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తా ఉందా అన్న అని అడిగా. ఫీజు రీయింబర్స్మెంట్ 30,000, 35,000 రూపాయలు వస్తూ ఉంది, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉంది అని చెప్పి నాకు గోపాలన్న అన్నాడు. ఆ మాట అంటూ ఆ నన్న గోపాలన్న ఏమన్నాడో తెలుసా? అన్న, 35,000 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తే ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజులు అయితే సంవత్సరానికి 65,000 రూపాయలు, 70,000 రూపాయలు కట్టాలి అని అంటే ఇంజనీరింగ్ అయిపోయే లోపల 70,000 ఇంటూ 4 ఏళ్ళంటే 3,00,000 రూపాయలు కట్టాలి అని అంటే కట్టే పరిస్థితి మా లాంటోళ్లకు ఉందా అన్నా అని చెప్పి అడిగాడు. ఆ మాట అంటూ నా కొడుకు మొట్టమొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదివేదాని కోసం నా కొడుకు నన్ను వచ్చి అడిగితే ఇంజనీరింగ్ నేను చదువు నాన్న, నువ్వు చదువు నాన్న అని చెప్పి నేను చెప్పి ఆ 70,000 రూపాయలు నేను అప్పు తీసుకొని వచ్చి నా కొడుకును చేర్పించా. రెండో సంవత్సరం మళ్ళీ ఇంటికి సెలవులకు నా కొడుకు వచ్చినాడు. నా కొడుకు వచ్చిన తర్వాత మళ్ళీ నా కొడుకు నన్ను అడిగాడు, నానా ఇప్పుడు రెండో సంవత్సరం మళ్ళీ ఇప్పుడు 70,000 రూపాయలు కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తావు నానా అని చెప్పి నన్ను అడిగాడు. నేనేమో, నానా నువ్వు ఎట్టునో గట్ట చదువు, ఏదో ఒకటి నేను చేస్తాలే, ఎవరో ఒకరు నేను అడుగుతాలే, ఏదో ఒకటి చేసైనా సరే నీకు డబ్బు ఇప్పిస్తాలే అని చెప్పి నేను చెప్పి నా కొడుకును మళ్ళీ కాలేజీకి నేను పంపించా. నా కొడుకు కాలేజీకి వెళ్ళి నా బాధ చూసి సంవత్సరం తన వల్ల తన చదువుల కోసం వాళ్ళ నాన్న 70,000 రూపాయలు ప్రతి సంవత్సరం అప్పు తీసుకొని వచ్చి చదివించాలంటే ఆ అప్పు చేయలేక, భారం భరించలేక ఆ తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు అని చెప్పి నా కొడుకు కాలేజీలకు వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి గోపాలన్న నాకు చెప్తే నిజంగా ఏడుస్తూ అన్న చెప్పిన మాటలు బహుశా నా జీవిత కాలంలో బహుశా నేను ఎప్పుడూ కూడా మార్చిపోలేనని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఆ రోజు ఆ మీటింగ్లో జరిగేటప్పుడు కూడా నేను చెప్పా, గోపాలన్న కథ చెబుతూ కూడా చెప్పా. నేను ఇవాళ ఆ గోపాలన్నకు చెప్పింది నవరత్నాల్లో కూడా పొందుపరిచా. ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, పేదరికానికి, చదువులకు పేదరికానికి సంబంధం లేకుండా చేస్తా. పేదరికం అన్నది పోవాలి అని అంటే మన ఇళ్లలో నుంచి ఒకరు ఇంజనీర్ కావాలి, మన ఇళ్లలో నుంచి ఒక డాక్టర్ కావాలి, మన ఇళ్లలో నుంచి ఒక కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం పేదరికం అడ్డు రాకూడదు. గోపాలన్నకు జరిగింది ఏ నాన్నకు కూడా, జయతండ్రికి కూడా జరగని విధంగా చేస్తానని చెప్తా ఉన్నాను. ఆ పిల్లల్లో దగ్గరుండి నేను చదివిస్తాను, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను.